विदन्त्यतो धर्मा धर्ममिति वेदः विदन्त्यतो धर्मा धर्ममिति ताम्राय च रुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे पधाय च दूरे पधाय च नमो हन्त्रे च నమస్కారం గురుగారు. నమస్కారం. బాగున్నారా? చాలా కాలమైంది మిమ్మల్ని చూసి. మీ కాలేజ్ చదువులు బాగానే సాగుతున్నాయి కదా? ప్రాబ్లం ఏం లేదుగా? ఐఎమ్ హ్యాపీ. మీరు రుద్రనమ్మకం ఉచ్చరించడం చూశాను, చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ రుద్రనమ్మకం అనేది ఏ వేదంలోదో తెలుసా మీకు? తెలియదు గురుగారు, మీరు చెప్తే తెలుసుకోవాలనుంది. ఈ రుద్రనమ్మకం అనేది యజుర్వేదంలో ఉంది. స్పెసిఫిక్ గా చెప్పాలంటే కృష్ణ యజుర్వేదం తైత్తరీయ సంహిత 4వ అధ్యాయం 5వ శ్లోకం నుండి 7వ శ్లోకం వరకు ఉంది నాయన. గురువుగారు, వేదం అంటే ఏంటి? వేదం అనే పదం సంస్కృతంలో విద్ అనే ధాతువు నుండి వచ్చింది. దీని అర్థము తెలుసుకోవటము, జ్ఞానము. కాబట్టి వేదం అంటే జ్ఞానము. అంటే వేదాలు మన పూర్వీకుల జ్ఞానం కదా గురువుగారు? అవును సీత, వేదాలనేవి మన భారతీయ జ్ఞాన సంపదకు పునాదులు. వాటిలో ధర్మం, విజ్ఞానం, సంగీతం, వైద్యం, ఖగోళం, ఆధ్యాత్మికత అన్నీ ఉన్నాయి. వేదాలు శృతులు అంటే శ్రవణం ద్వారా గురువు నుంచి శిష్యునికి తరతరాలుగా అందాయి. గురువుగారు, ఈ దేవాలయ ప్రాంగణం వేరే ప్రపంచంలో ఉంది. కానీ నాదో ప్రశ్న, వేదాలు నేటి ప్రపంచానికి ఎంత అవసరం? నేటి కాలంలో సైన్స్ టెక్నాలజీతో మనం అంతరిక్షంలోకి వెళ్తున్నాం కదా. అర్జున్, వేదాలు అంటే పాత పుస్తకాలు కాదు, జ్ఞానం. అది ఎప్పటి నుంచో ఉంది. ఈనాటి సైన్స్ అంటే మన మనిషి గ్రహించిన చిన్న కాంతి. కానీ వేదం అంటే ఆ కాంతికి మూలమైన సూర్యుడు. అంటే సార్, వేదాలు యూనివర్సల్ వైఫై లాంటివా? సిగ్నల్ ఎవరు తీసుకుంటారో వాళ్ళే సంతోషంగా ఉంటారా? సరిగ్గా చెప్పావు. మన మహర్షులు ఆ సిగ్నల్కి సంబంధించిన శృతిని పట్టుకున్నారు. అది బ్రహ్మధ్వని, అంటే సృష్టి ప్రారంభధ్వని. అదే ఓం. ఓం అంటే ఏంటి గురువుగారు? ఒక్క అక్షరమే కదా. ఓం అనేది 3 ధ్వనుల సమాహారం. ఆ, ఉ, ఉం. ఈ ఓం ధ్వని సృష్టి, స్థితి, లయ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీక. ఈ విశ్వంలోని ప్రతి ధ్వనిలో ఓం ఉంది. గురువుగారు, ఈ వేదాలను ఎవరు రాశారు? బ్రహ్మగారు అనుకుంటా. చూడు అర్జున్, ఈ వేదాలు ఎవరూ రాయలేదు. అవి అపౌరుషేయాలు, అంటే ఎవరూ రచించినవి కావు. అంటే మహర్షులు ధ్యానంతో ఆ జ్ఞానాన్ని విన్నారు. అందుకే వాటిని శృతులు అన్నారు. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మనందరం అనాది కాలంగా సనాతన వైదిక ధర్మాన్ని అనుష్ఠించే వాళ్ళ పరంపరలో జన్మించాము. ఇది ఎన్నో జన్మల్లో మనం చేసుకున్నటువంటి అనేక పుణ్యాల వల్ల సంభవించింది.
ఈ సమస్త ప్రపంచంలో మన సనాతన వైదిక ధర్మమే ఏదైతే ఇప్పుడు హిందూ ధర్మం అనే పేరుతో ప్రసిద్ధి చెందిందో, ఈ సనాతన వైదిక ధర్మమే అత్యంత ప్రాచీనమైనటువంటిది అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. విజ్ఞానాన్ని, దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాన్ని అందరూ కూడా పొందడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇటువంటి మన పారంపరిక విద్య అయినటువంటి ఈ వైదిక విద్యలో ఉన్న మహత్వాన్ని, అదే రకంగా మన సనాతన హిందూ ధర్మంలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని కూడా ఇవాల్టి రోజున మన యువజనులందరికీ కూడా విశేషంగా తెలియజేయడానికి ఈ ఒక కార్యక్రమాన్ని మీరు చేస్తూ ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. మీ యొక్క ఈ ప్రయత్నం అత్యంత ప్రశంసనీయంగా ఉన్నది. ఇవాల్టి రోజున మన సంప్రదాయాలని, వాట్ల గొప్పదనాన్ని కూడా నేటి యువతరానికి తెలియజేయవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది. మనం చక్కగా సరిగ్గా గనక పరిశీలన చేస్తే ఎంతోమంది విదేశాల్లో వాళ్ళు కూడా ఇవాళ రోజున మన దేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ అలౌకికమైన విజ్ఞానాన్ని వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. మన గ్రంథాలని వాళ్ళు చక్కగా అధ్యయనం చేస్తూ, మన శాస్త్ర గ్రంథాలను కూడా వాళ్ళు అధ్యయనం చేస్తూ వీటిని వాళ్ళ భాషల్లో కూడా అనువాదం చేసుకుంటూ వాళ్ళంతా చదువుతున్నారు. ఎందుకంటే దీంట్లో విశేషమైనటువంటి మహత్వం ఉన్నది కాబట్టి ఇటువంటి ఈ గ్రంథాన్ని, వేదముల్లో మన హిందూ ధర్మ సంప్రదాయంలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని తెలియజేయడం కోసం ఈ వేదాస్ అనేటటువంటి పేరుతో మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అత్యంత శ్లాఘనీయమైనటువంటిది. ఈ కార్యక్రమానికి మేము పరిపూర్ణంగా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల మరియు మా గురువరేణ్యులు ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం యొక్క 36వ అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షంతో ఈ కార్యక్రమం చక్కగా విజయవంతంగా జరుగుగాక. తద్వారా విశేషంగా మన ధర్మం యొక్క మరియు ఈ వేదముల యొక్క వైశిష్ట్యం అన్ని చోట్ల విశేషంగా ప్రచారం అవుగాక అనేటటువంటి ఆశీర్వాదాన్ని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంటే వేదాలు రికార్డింగ్స్లో ఉండేవా గురుగారు? అవును తల్లి. రేడియో స్టేషన్లో ప్రసారమయ్యే పాట మీ ఇంటి రేడియోలో వినపడాలి అంటే ఆ 2 ఫ్రీక్వెన్సీలు కలవాలి. అప్పుడే నీవు ఆ పాట వినగలవు. మహర్షుల మనస్సు కూడా అంతే స్థిరమైంది. వారు బ్రహ్మతరంగాన్ని విన్నారు. వేదాల విభజన వేదవ్యాసుడు చేసిన మహత్తర కర్తవ్యము. భారతీయ ఋషుల సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తుల్లో వేదవ్యాసుడు ఒకరు. ఆయన అసలు పేరు కృష్ణ ద్వైపాయన వ్యాస. నదీ మధ్య ద్వీపంలో జన్మించినందున ద్వైపాయన అని, వేదాలను విభజించినందువల్ల వ్యాస అని ప్రసిద్ధి చెందారు. గురువుగారు, వేదాలు ఎన్ని ఉన్నాయి? ప్రతి ఒక్కటి ఏం చెబుతుంది? 4 వేదాలు ఉన్నాయి అర్జున్. ఋగ్వేదంలో జ్ఞానం, శ్లోకాలు, ప్రకృతి సూత్రాలు ఉంటాయి. యజుర్వేదంలో కర్మ మరియు యజ్ఞ విధానాలు ఉంటాయి. సామవేదంలో సంగీతము, స్వరాలు, లయ ఉంటాయి. అథర్వవేదంలో వైద్యం, మంత్రాలు, శాస్త్రం, జీవన విద్య ఉంటాయి. కానీ ఈ 4 వేదాలే మన ప్రపంచ జ్ఞానానికి మూలం. గురువుగారు, వేదాలను ఎందుకు విభజించాలనిపించింది? పూర్వకాలంలో వేదాలన్నీ ఒకటే, ఏక వేదం అని పిలిచేవారు. వేదమంతా ఒకటిగా, అఖండంగా, విపరీతమైన పరిమాణంలో ఉండేది. కాలక్రమంలో ప్రజల ఆయుష్ తగ్గటం, అధ్యయన జ్ఞానం కూడా తగ్గటం, గురుకులాలు తగ్గిపోవటం, శిష్యుల సంఖ్య పెరగటం, ఏకవేదాన్ని సంపూర్ణంగా నేర్చుకోవటం ఎవరికీ సాధ్యం కాలేదు. అందువల్ల వేదవ్యాసుడు ఒక మహత్తర నిర్ణయం తీసుకున్నాడు. ఒకే వేదాన్ని 4 భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక శిష్య పరంపరకి అప్పగించాడు. ఋగ్వేదం దీనిని తన శిష్యుడైన పైలునకి ఇచ్చాడు. యజుర్వేదం దీనిని వైశంపాయనునికి ఇచ్చాడు. సామవేదం దీనిని జైమినికి అప్పగించాడు. అథర్వవేదం దీనిని సుమంతునకిచ్చాడు. వేదాల విభజన వల్ల శిష్యులు తమ ఒక వేదాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నారు. ప్రతి వేదానికి శాఖలు ఏర్పడ్డాయి. వేద బోధనం మరింత వ్యవస్థీకృతమైంది. వేదాలు నశించకుండా తరతరాలకు సంక్రమించాయి. ఆ కారణం చేత వ్యాసుడిని వేదవ్యాసుడు, వేదమాతృకర్త అని సత్కరించుకుంటాము. ఇప్పుడు వేదాల గురించి వేదవృక్ష రూపంలో మీకు చెప్తాం. వేదవృక్షం
ప్రాచీన భారతీయులు వేదాలను ఒక వృక్షంగా ఊహించి వివరించేవారు. వేదవృక్షం వేర్లు శృతి, కాండం 4 వేదాలు, శాఖలు వేద సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు. వేదవృక్షపు పుష్పాలు ఉపనిషత్తులు. వేదవృక్షపు చిన్న శాఖలు ఉపవేదాలు, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, స్థాపత్య వేదం. వేదవృక్షానికి శక్తినిచ్చే ఆకులు వేదాంగాలు, శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యం, కల్పం. వేదవృక్ష ఫలాలు ఆధ్యాత్మిక జ్ఞానం, ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇవి పురుషార్థాలు. వేదాలు మనిషికి ఇచ్చే ఫలాలు ఇవే. గురుగారు, వేదాలు ఎలా వచ్చాయో, ఎలా అభివృద్ధి చెందాయో, మన జీవితాన్ని ఎలా మార్గనిర్దేశం చేశాయో వేదవృక్ష రూపంలో స్పష్టంగా చెప్పారు. సంతోషం. అంటే గురువుగారు 4 వేదాలు మన లైఫ్ యొక్క 4 సబ్జెక్ట్లా? అవును. ఋగ్వేదం మన ఆలోచన, యజుర్వేదం మన కార్యం, సామవేదం మన భావం, అథర్వ వేదం మన ప్రయోగం. గురువుగారు, ఈ 4 వేదాలు దేని గురించి వివరిస్తాయో, వాటి యందున్న జ్ఞానం దేని గురించి చెబుతుందో మాకు తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా తల్లి. ప్రతి వేదంలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చెబుతాను, వినండి. మొదటిది ఋగ్వేదం. ఇది వేదాలన్నింటిలోకి అత్యంత పురాతనమైనది. ఇందులో ప్రధానంగా దేవతలను స్తుతించే స్తోత్రాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 10 మండలాలు, 1028 సూక్తాలు ఉన్నాయి. ఇవి ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సూర్యుడు, వాయువు ఈ దేవతలను స్తుతించే మంత్రాలు. అంటే ఇది ప్రధానంగా ప్రార్థనల వేదమా గురువుగారు? అవును. మన చుట్టూ ఉన్న ప్రకృతినంతా భగవంతుని సృష్టి. ఈ ఋగ్వేదం అనేది ప్రకృతిని, దేవతల్ని స్తుతించే భక్తి వేదం. ప్రకృతిలోని శక్తులే దేవతలుగా భావింపబడ్డాయి. వర్షం వరుణుడిది, అగ్ని జీవశక్తి, ఇక వాయువు ప్రాణం. కౌశికస గోత్రస్య శ్యామలాదేవి నామ్యాః సకుటుంబస్య ఓం పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతి ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆరోగ్యాభివృద్ధిరస్తు.